నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది. ఆ రెండు కలిసేటువంటి ప్రదేశం భూమధ్య ప్రదేశం. ఇది ఆజ్ఞాచక్ర స్థానము అంటారు. దివ్య దృష్టిని ఇచ్చేటువంటి చక్షువు. ఇది రెండు అర్థభాగాలుగా ఉండేటువంటి ఆ సున్నిత భాగాల మీద దృష్టి దోషం తగలకుండా భాగ్యదానం చేస్తారు. శ్రీ మహాగణపతి యొక్క ఆరాధనతో వివాహ మహోత్సవం ప్రారంభమవుతున్నది. భారతీయులందరికీ ప్రథమ ఆరాధ్య దైవం అక్షరగణ పాలకుడు, వేదపురోహితుడు, అభీష్ట సిద్ధి ప్రదాయకుడు, విఘ్న వినాశన ప్రణవ స్వరూపుడు, అవ్యక్త వ్యక్త స్వరూపుడు, సమస్త విద్యానికి మనోవాంఛిత ప్రదాయకుడు, చంద్రోగణాలకు అధిపతి, అక్షర స్వరూపుడు, మంత్రస్వరూపుడు అయినటువంటి శబ్దబ్రహ్మమే గణపతి. గణపతి బీజాక్షరమైన గకార స్వరూపుడే ఈ గణపతికి మూలరూపం. సర్వదేవతాది గణాలకు అధిపతి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క ప్రియతమ పుత్రుడు. ఆలో పూజ్యో గణాధిప. అన్ని శుభకర్మలకు ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించడం అనుచారంగా వస్తుంది. శ్రౌత కర్మల్లో అగ్ని ఏ విధంగా ఉంటాడో స్మార్త కర్మలో విఘ్నేశ్వరుడు కూడా అగ్ని. అగ్నికి ప్రతీకయ్యే విఘ్నేశ్వరుడు. అగ్నిని కూడా గణాధిపతిగా వేదం వర్ణించింది. వేదంలో అగ్ని స్తుతి మాత్రమే ఈ గణానంత గణపతిని అలానే అనేటువంటి ప్రియతమ పార్లమెంటు సభ్యులు శ్రీ మార్గాని భరత్ గారి యొక్క ఆగమనానికి శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారి యొక్క ఆగమనానికి కృతజ్ఞత కుసుమాన్ని సమర్పించుకుంటూ ఉన్నాను. దేవతాస్వరూపుడే హస్తాంతరంలో ప్రకాశించేవాడు కాబట్టి ఆయన హస్తిముఖుడయ్యాడు. జ్యోతిర్మణాలలో హస్తాంతరం ధన్యరాశిలో ఉంది. ఈ రాశి పృథ్వీతత్వంగా అయినటువంటి దీనికి అధిపతి బుధుడు, ఇతను అధిష్టాన దేవత విష్ణువు. కాబట్టి గణపతి విష్ణు స్వరూపుడిగా వర్ణించడం. బుధుడు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తుంటాడు కనుక దోర్వాశ్యామ అని వర్ణించడం. అందుకని ఆకుపచ్చని రంగు కలిగినటువంటి గరిక మొదలైనటువంటి 20 యొక్క ఔషధ గుణాలు కలిగినటువంటి
భక్తితో గణపతిని అర్చిస్తున్నాం. 7 తల కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన గజాననుడు, గజవదనుడు అయితే వినాయకుడి దండం ఓంకార స్వరూపం. దీనికి 2 రంధ్రాలు ఇలా పిగడ అనే సూర్యనాడి చదువుతున్నాడు. గణేశ పంచాయతీలలో కూడా గణేశుడే మొట్టమొదటి ఆరాధన. సూర్యుడు సంఖ్యాధరుడు ఆయన ద్వితీయ ఆరాధన. సర్వశక్తిమైనటువంటి అంబిక 3వ ఆరాధకురాలు. కాలచక్రాన్ని నడిపేటువంటి మహావిష్ణువు 4వ ఆరాధన. మృత్యుంజయుడైనటువంటి శివుడు 5వ ఆరాధన. కాబట్టి ఈ పంచాయతీ దేవతలలో గణపతి ఒక ప్రధాన దేవత కావడం విశేషం. గణపతియే బ్రహ్మాండస్పతి అని అంటారు. వినాయక రూపం నుండి సప్తభజ తమోగుణాలు, త్రిమూర్త్యాది దేవతలు, సకల చరాచర జగత్తు ఆవిర్భవించినట్టుగా అమరవేదంలో గణపతి నామాలతో గం అనేటువంటి బీజాక్షర రూపం